హలో! వెల్కమ్ బ్యాక్. దిస్ రాజ్ భరద్వాజ్ వన్స్ అగైన్. ఈరోజు టాపిక్ వచ్చేసి మూవీస్. మనకందరికీ తెలుసు మూవీస్ అనేటివి ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తదో మన జీవితంలో అనేది. ఎందుకంటే ఒక మూవీ చూసి చాలా మటుకు చాలా నేర్చుకోవచ్చు మనం. ఒక్కొక్క మూవీ ఒక్కొక్క లైఫ్ గురించి చెప్తూ ఉంటది. ఒక్కొక్క లైఫ్ గురించి వాళ్ళ లైఫ్ ఇన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటది. ఒక దొంగ ఉంది, ఒక లెక్చరర్‌ది, ఒక పోలీస్ ఉంది, ఒక కామన్ మ్యాన్‌ది, ఒక కామన్ మ్యాన్ రిటైర్డ్ ఫ్రమ్ ఏ మాఫియా గురించి అలా చెప్తూ ఉంటది. కానీ ఇవే మూవీస్ మనకి బ్యాడ్ నేర్పిస్తే ఎలా ఉంటది? అనడానికి ఇప్పుడు ప్రతి మూవీ ఎగ్జాంపులే. ఇప్పుడు మన పిల్లలు గానీ, లేకపోతే మన జనరేషన్‌లో ఉన్న ఎవరైనా సరే, అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఒక కాస్ట్యూమ్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే అది వాళ్ళకి మూవీస్ నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో ఒక, ఒక రిఫర్డ్ టెక్స్ట్ బుక్ లాంటిది. సో, ఈ రిఫర్డ్ థింగ్స్ ఏవైతే మూవీస్ నుంచెల్లి తీసుకొని, దాన్ని అలవాటు పరుచుకొని, దాన్నే ఒక హ్యాబిట్‌గా మార్చుకొని, దాన్ని చూస్తూ ఉంటారో, వాళ్ళందరికీ ఇది సరైంది కాదు అని చెప్పడానికే ఈ వీడియో. సీ ఇవిప్పుడు ఏవైతే ట్రెండింగ్‌లో ఉన్నాయో ఇప్పుడు ఇవన్నీ. కానీ ఇవన్నీ వీళ్ళు మ్యాక్స్ ఎలా బయటకొచ్చినప్పుడో లేకపోతే సినిమాలో మాత్రమే యేసుకుంటారు. కానీ మనము ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి క్షణం యేసుకుంటూ ఉంటాము. అక్కడ ఒక యాంగిల్ నుంచెల్లి మాత్రమే వాళ్ళేసుకుంటారు. దాని తర్వాత టవల్ కప్పేత్తారు. దాని తర్వాత ఇంకేదో జేత్తారు. కాస్ట్యూమ్ చేంజ్ చేసుకుంటారు. కానీ మన రియల్ లైఫ్‌లోకి వచ్చేసరికి అదే యేసుకొని రోడ్ మీద తిరుగుతూ ఉంటే ఎంతమంది చూస్తూ ఉంటారు. అమ్మాయిల గురించి పర్టిక్యులర్‌గా చెప్తున్నాను. ఇది కాకుండా ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో వాళ్ళ హీరోయిన్స్ గురించి మాట్లాడితే, వాళ్ళ హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో మీరు చాలా బాగా చూడొచ్చు. వాళ్ళ సారీస్, కుర్తీ పైజామాస్, లంగా ఓణీస్ ఇవన్నీ చాలా పాపులర్. ఇవన్నిటికి ఏమైందో ఇప్పుడు నాకు అర్థం అవ్వట్లేదు. ఒక అమ్మాయి కూడా ఇప్పుడు ఏసుకోంగ కూడా నాకు కనిపియట్లేదు అసలు. సో, ఇప్పుడు ఇవన్నీ అంతరించిపోయాయా? లేకపోతే వెస్టర్న్ కల్చర్ అనేది పూర్తిగా అలవాటు పరుచుకొని, మనము సంబంధం లేకుండా ఇండియన్ కల్చర్‌తోని పెరుగుతున్నామా? ఇవన్నీ ఎళ్ళిపోయాయి ఇప్పుడు. వెస్టర్న్ కల్చర్ అన్నిటిని మనం అక్వైర్ చేసుకొని, దాన్ని మనం జీవితంగా మార్చుకొని, మనం బతుకుతున్నాము. ఇది ఎంతవరకు నిజమో నాకు అర్థం అవ్వట్లేదు. దీంతో పాటు యాక్టర్లు గూడా చాలా మటుకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు కో యాక్టర్స్‌కి అలా. దానివల్ల క్లాష్ వస్తాయి, సినిమా ఆగిపోద్ది, చాలా అవుతాయి. చాలా సినిమాలు ఇలా ఆగిపోయినయి చాలా ఉన్నాయి. దీంట్లో మన ఫేవరెట్ సూపర్ స్టార్ 'రజనీకాంత్' మన ఫేవరెట్ స్టార్ ఉన్నారు గదా! సో, అతను వారు మన 'జైలర్' మూవీలో ఒక యాక్టర్‌కి, కో యాక్టర్‌కి ఇచ్చే రెస్పెక్ట్ చూసిన తర్వాత అసలు సినిమాలలో హీరోస్‌ని అప్పట్లో ఆ కాలంలో ఎంత బాగా చూసుకునేవాళ్ళో, ఆడియన్స్ అనేవాళ్ళు నిజంగా వాళ్ళ దేవుడిని ఎందుకు భావించేవాళ్ళో నాకు అర్థమైంది ఇప్పుడు. ఈ వీడియో ఇలానే కంటిన్యూ అవ్వాలి అంటే పార్ట్ 2 కోసం ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్.